చంద్రబాబు నాయుడు గారు సీట్లు మార్చేసినటువంటి సందర్భంలో ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళను సత్యవేడుకు సంబంధించి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి జేడి రాజశేఖర్కి సంబంధించినటువంటి కుటుంబం 45 కోట్ల రూపాయల వరకు నిధులుంటేనే బీఫామ్ ఇస్తామన్నారు అంటూ వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఆరోపిస్తోందన్నది వైసీపీ చెప్తోంది. అయితే వాళ్ళు అంకె చెప్పలేదు, కానీ చంద్రబాబు గారికి నమస్కరిస్తూ వాళ్ళ అమ్మాయి కంటతడి పెడుతూ మాట్లాడినటువంటి కుటుంబం అంతా కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడినటువంటి ఉదంతం మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే బాబు గారు అవకాశం ఇవ్వండి, గ్యారంటీ గెలిపించి తీసుకొస్తాము అన్నటువంటిది ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాట ఏంటి అనేది విందాం. మా నాన్నగారితో నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కనీసం మా నాన్నని ఫ్లైట్ ఎక్కిషన్ కూడా రాలేదండి. ఆ రోజు మీటింగ్ ఉంది, పార్టీ మీటింగ్ ఉందని చెప్పి మా నాన్న తిరిగారండి. ఈరోజు మా ముగ్గురితో టైం స్పెండ్ చేసిన దానికన్నా మా నాన్నగారు పార్టీ కోసం, సత్యవేడు ప్రజల కోసం సమయం కేటాయించిందే ఎక్కువ ఉండింది. సార్, చంద్రబాబు సార్, మీరు దయచేసి మా నాన్నకి సీట్ ఇవ్వండి. ఖచ్చితంగా మెజారిటీతో, 1,00,000 మెజారిటీతో మా నాన్నకి గెలిపించి సత్యవేడు టికెట్ మీ పాదాల ముందర పెడతారు. సత్యవేడిని గెలిపించి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అండి. మీరు ఎవరెవరికో ఇస్తున్నారు కదండి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మేము గెలిపించుకొని తీసుకొస్తున్నామండి. మా సొంత నాన్న అని చెప్పట్లేదు, నాకు కూడా ఓటు ఉంది సత్యవేడులో. యాజ్ ఏ ఓటర్గా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా గెలిపించుకొని తీసుకొస్తారు. ఇది ఆవేదన. వాస్తవంగా ఏంటంటే సత్యవేడు రాయలసీమ మొత్తం మీద కీలకమైన సీటు, గనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఓ రకంగా రాయలసీమలో గనుల గురించి చాలామందికి లెక్కదే లేదు. కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే కేంద్రం. అందుకనే సత్యవేడు సీటు మీద ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంని మార్చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నుంచి, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని, వైసీపీ ఎమ్మెల్యేని తీసేస్తే ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇవ్వడంతో ప్రారంభమైనటువంటి, తెలుగుదేశం సీట్ ఇవ్వడం అన్నటువంటి దాంతో ప్రారంభమైంది. ఆదిమూలం దగ్గర డబ్బులు తీసుకుని బీఫామ్ ఇచ్చారంటూ మొన్నటిదాకా ఆరోపించినటువంటి రాజశేఖర్కి సంబంధించి వాళ్ళ కుటుంబం మాత్రం ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతూ అడిగినటువంటి సిచ్యుయేషన్.